అందరికీ నమస్కారం. 15 సంవత్సరాలు ప్రయత్నించి జొరాస్ట్రియన్ దేశమైన ఇరాన్ని ముస్లింలు ఇస్లామిక్ దేశంగా మార్చగలిగారు. 21 సంవత్సరాలు ప్రయత్నించి ఈజిప్ట్‌ని క్రిస్టియన్ దేశమైన ఈజిప్ట్‌ని ఇస్లామిక్ దేశంగా మార్చేయగలిగారు. అలాగే 15 సంవత్సరాలు ప్రయత్నించి క్రిస్టియన్ దేశమైన ఇరాక్‌ని కూడా ఇస్లామిక్ దేశంగా మార్చేయగలిగారు. అదేవిధంగా యూరోపియన్ కంట్రీస్ అన్నిటిని కూడా 50 సంవత్సరాలు ప్రయత్నించి క్రైస్తవులు కూడా క్రిస్టియన్ దేశంగా మార్చేయగలిగారు. కానీ 800 సంవత్సరాలు ప్రయత్నించిన ముస్లింలు, 200 సంవత్సరాలు పరిపాలించి ప్రయత్నించిన క్రైస్తవులు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా కానీ క్రిస్టియన్ దేశంగా కానీ మార్చలేకపోయారు. అది మన హిందూ సనాతన ధర్మం యొక్క గొప్పతనం, భారతదేశం యొక్క ఔన్నత్యం. మన ఇస్లామిక్ దేశాలు దాడి ఎంత దారుణంగా జరిగిందో మన మొఘలుల చరిత్ర దగ్గర నుంచి మొదలుపెట్టి ఔరంగజేబు వరకు అన్ని, బాబర్ చరిత్ర కానీ ఏది చూసినా తెలుస్తుంది. మన దేవాలయాలన్నీ కూల్చేశారు, ధ్వంసం చేసేశారు, అవమానం చేసేశారు, అక్కడ ఉన్న సంపదలన్నీ దోచేశారు, భయంకరంగా దోచేశారు. ఇంకా హిందూ ధర్మానికి మూలాధారమైన వేదాలని, శాస్త్రాలను సర్వనాశనం చేశారు. అవి పఠిస్తూ పారాయణం చేస్తూ పాఠనం చేస్తున్న బ్రాహ్మణుల్ని లక్షలాది మందిని ఊచకోతలు కోసారు. ఇంకా ఎంతో మంది క్షత్రియులను అయితే ఎలా చంపారనే దానికి లెక్కలే లేకుండా చంపారు. ఇటీవల విడుదలైన చావా సినిమా చూస్తే చాలా మందికి రక్తం మరుగుతుంది. ఎందుకంటే నిజమైన చరిత్ర తెలుస్తుంది కదా. ఔరంగజేబు అనేవాడు శివాజీ మహారాజ్ కొడుకు అయిన సంభాజీని దొంగచాటుగా దెబ్బ అంటే ప్రత్యక్షంగా ఎదుర్కొనే అంత దమ్ము, ధైర్యం, సాహసం, పరాక్రమం వాళ్ళ దగ్గర లేవు. మనల్ని ఆక్రమించాలంటే దొంగదారే కావాలి, హిందువులను ఆక్రమించాలంటే దొంగదారే కావాలి. ఎందుకంటే ప్రత్యక్షంగా వాళ్ళతో పోరాడగలిగే అవకాశం, అంతటి పరాక్రమం ఎవ్వరికీ లేదు. అటు ముస్లింస్కి కానీ లేదు, ఇటు క్రిస్టియన్స్ వాళ్ళకి లేదు. అందుకే ఇద్దరు విశ్వ ప్రయత్నాలు చేశారు, ప్రత్యక్ష యుద్ధాల్లో ఓడిపోయారు. ఇంకా మన సంభాజీ మహారాజుని అయితే ఏమీ చేయలేక దొంగ దెబ్బ తీసి ఆ దొంగ దెబ్బ ద్వారా ఆక్రమించి అక్కడి నుంచి ఆయన్ని చిత్రహింసలు చేసి చంపడం అనేది పెద్ద ఘనకార్యం ఏం కాదు. అయినా ఎవడు భయపడలేదు. మహారాష్ట్ర వాళ్ళు ఇంకా అసలు భయపడలేదు. సంభాజీ మహారాజుని చంపిన తర్వాత ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ఢిల్లీలో పరిపాలించవలసిన ఔరంగజేబు మరాఠీ సామ్రాజ్యానికి వచ్చి అక్కడ పరిపాలన మొదలుపెట్టి చివరికి ప్రాణాలను కూడా తనతో తీసుకెళ్ళలేకపోయాడు. అంటే ప్రాణాలు కాశారు కదా, తన శరీరాన్ని కాశారు కదా, తన శవాన్ని కూడా మళ్ళీ తిరిగి ఢిల్లీకి తీసుకెళ్ళలేకపోయాడు. అంత దారుణంగా అతన్ని చంపారు. ఇంకా సంభాజీ మహారాజ్ తర్వాత రామరాజు కానీ ఇంకా ఎవరైనా పేష్వాలు కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే వాళ్ళని ఓడించలేకపోయారు. ఇంకా ఇలాంటి ఒక చరిత్ర కాదు, ఎన్నో చరిత్రలు. ఇంకా స్వతంత్రానికి పూర్వం అయితే ఇంకా క్రిస్టియన్లు ఎదిరించి భగత్ సింగ్ కానీ, లాలా బహదూర్ లజపతి రాయ్ కానీ, లేకపోతే వీర్ సావర్కర్ కానీ, ఏ ఒక్కడి చరిత్ర తీసుకున్నా, అల్లూరి సీతారామరాజు కానీ, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కానీ, ఏ ఒక్కడి చరిత్ర తీసుకున్న పరాక్రమానికి ఏమాత్రం తగ్గిపోరు. అందరూ పరాక్రమవంతులే. ఇంకా దేవాలయాలను ధ్వంసం చేస్తున్నప్పుడు అన్యాయంగా బ్రాహ్మణులను ఊచకోత కోసేస్తుంటే వాళ్ళందరూ ప్రాణాలను త్యాగం చేసినా సరే దేవాలయాలను కాపాడుకుంటూ వచ్చారు అనేది కూడా మన చరిత్ర చెప్తుంది. అలాగే ఈ బ్రాహ్మణులందరూ ఊచకోత కోస్తే ఆ శవాల తలలన్నీ కోసి పోగు వేస్తే ఆ పోగు ఎక్కడో ఒక 2 కిలోమీటర్ల అవతల వరకు కనిపించాలని చెప్పేసి శాసనం చేస్తే అంత లక్షలాది మంది ప్రాణాలను వదిలిపెట్టారు. అయినా ధర్మం మారలేదు. అంటే ఇంత బలమైన హిందూ ధర్మాన్ని, ఇంత పరాక్రమవంతమైన హిందూ సామ్రాజ్యాన్ని ఎవడెవడో వచ్చి ఏదేదో చేసేస్తే మనం భయపడిపోతామా? ఎవడో వచ్చి బెదిరించేద్దాం అనుకుంటే ఆ బెదిరింపులు ఎంతకాలం? ఆ బెదిరింపులకి నిజంగా భయపడిపోతారా? ప్రలోభాలకు మతం మారేవాడు, అలాగే దురాక్రమణ ద్వారా మతం మారినవాడు. దురాక్రమణ ద్వారా అంటే ఆడవాళ్ళని పట్టుకుపోయి వాళ్ళ ద్వారా మతం మారడం, లవ్ జిహాదులు చేసుకొని వాళ్ళ ద్వారా మతం మార్చుకోవడం, అలాగే భర్తను చంపేసి భార్యల ద్వారా సంసారం చేసి వాళ్ళ సంతానాన్ని పెంచుకొని వాళ్ళ మతాన్ని పెంచుకోవడం. ఇలా దొంగదారుల ద్వారా వచ్చిన వాళ్ళందరూ నిజంగా చేసేయగలరా? హిందువుల పరాక్రమం ఏంటి? కేదార్నాథ్ కొండకి 28 కిలోమీటర్లు ఎక్కే కొండ, నడుచుకుంటూ ఎక్కుతారు చిన్నపిల్లలతో సహా. ఎముక కొరికే చెల్లో, మంచు వానల్లో, తుఫానుల్లో. ఇది హిందువుల పరాక్రమం. ఒక ఉపవాసం వచ్చిందంటే అలాగే నిష్కర్షగా చేస్తారు. ఇలా ఒకటి కాదు, ఒక ఉత్సవం వచ్చింది. ఇంకా మా కార్తీక మాసం నెలలు కూడా అంతటి చలిలో సూర్యోదయానికి ముందు స్నానం చేస్తారు. ఇంకా ఒకటి కాదు వీళ్ళ పరాక్రమానికి ఏ విధమైన. కాకపోతే సమస్య ఏంటంటే ఇక్కడ సెక్యులర్ అనే ఒక దరిద్రాన్ని మన భారతదేశ రాజ్యాంగంలోకి బలవంతంగా ఎమర్జెన్సీ ద్వారా ఇందిరాగాంధీ
76లో అంటే మూల రాజ్యాంగంలో లేని ఆ సెక్యులరిజం అనే పదాన్ని చేర్చి భారతదేశ వినాశనానికి తన వంతు కృషి చేసింది ఇందిరాగాంధీ. ఆ విషయం అందరికీ స్పష్టంగా తెలుసు, ఎమర్జెన్సీ పెట్టి చేసింది. అంతకుముందు జవహర్లాల్ నెహ్రూ అసలు భారతదేశం నుంచి దాడులు చేసి దొంగతనాలు చేసి దోపిడీ చేసి వెళ్ళిపోయిన ముస్లింలకి వక్ఫ్ బోర్డు అనే ఒక చట్టాన్ని తయారు చేసింది. దాన్ని ఇంకా మహామారిగా మార్చేశారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నసేపు మహామారిగా మార్చేశారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చి వాళ్ళ కూరలు ఒక్కొక్కటి పీగుతున్నారు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా అన్నీ తీసేస్తారు. ఎప్పటికైనా జరుగుతుంది ఇది. ఈ రోజు జరగకపోవచ్చు, రేపు జరగకపోవచ్చు. బెదిరింపులకి వాటికి భయపడిపోయి ఇక్కడ ఎవరో వెనకడికి వేయట్లేదు. బెదిరిస్తే రెట్టించిన ఉత్సాహంతో, రెట్టించిన ఉద్రేకంతో ముందుకు అడుగులు వేస్తున్నారు. ఈరోజు జరుగుతుందంటే అదే. ఇంకా ప్రభుత్వాలు ఎవరి మెప్పు కోసం చేస్తున్నాయో తెలియదు. దేవాదాయ శాఖ పేరుతోటి హిందువులను దోచేయడం, హిందువుల మీద ఆంక్షలు పెట్టడం. ₹1 కనీసం మసీదులు కానీ చర్చిల నుంచి కానీ కరెంటు బిల్లు కూడా వసూలు చేయలేని వాళ్ళు, అసలు వాళ్ళు ఇళ్ళ కరెంటు బిల్లులే వసూలు చేయలేని ప్రభుత్వాలు కనీసం వాళ్ళకి ఓట్లు కూడా వేయని వాళ్ళని పోనీ అంటే వాళ్ళకి ఓట్లు కూడా వేయరు, గ్యారంటీగా వేయరు. ఈరోజు రూలింగ్లోకి వచ్చిన వాళ్ళకి ఓట్లు కూడా వేయలేదు వాళ్ళు. అలాంటి వాళ్ళకి లక్షల కోట్లలో ఆఫర్లు ఇస్తున్నారు. ఇన్ని రకాలు చేస్తూ ఇంకా ఇంకా హిందువులను అణగదొక్కడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే హిందువులను అణగదొక్కది ఎలాగో ఉండిపోతారా? ఒక సామాన్యమైన పిల్లినే 4 గోడల మధ్యలో బంధిస్తే పులిలా గర్జిస్తుంది అని చెప్పేసి మనకు సామెత చెప్తున్నాయి. అలాగే ట్రై చేసి చూడండి ఎప్పుడైనా. ఖచ్చితంగా పిల్లి పులిలాగే మీ మీదకి విజృంభిస్తుంది అలా చేస్తే. అలాంటిది ఇంతటి పరాక్రమవంతులైన హిందువులు ఎవడో 100 రకాలు చెప్పేసి హిందువులకు బలం లేదు, హిందువులు మత్తులో ఉన్నారు, హిందువులు ఎలా ఉన్నారు. హిందువులు ఎలాగా లేరు. హిందువులు ఎప్పుడు జాగ్రత్తతోనే ఉన్నారు. హిందువులు ఎప్పుడు మేలుకునే ఉన్నారు. హైందవ శంఖారావం సభ పెడితే లక్షలాది మంది, ఊహించిన 6 లక్షల నుంచి 8 లక్షలు అయితే వచ్చింది 15 లక్షల వరకు. అంటే హిందువులు లేరా? మహాకుంభమేళా జరిగితే ప్రయాగరాజ్లో 40 కోట్ల మంది వరకు వస్తారని అంచనా వేస్తే 65 కోట్ల మంది వచ్చారు. భారీ జన సమీకరణ. భారతదేశంలో మాత్రమే కాదు, ప్రపంచం మొత్తంలో ఎక్కడా జరగలేదు, అలాగా ఎక్కడ జరగదు కూడా. అంతటి భారీ జన సమాకలనం అనేది అక్కడ జరిగింది. అంచేత హిందువులు ఎప్పుడు సంఘటితంగానే ఉన్నారు, బలంగానే ఉన్నారు. సరే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందువులు బలంగా లేరని ఎవరు చెప్పారు? హిందువులు బలమైన ఓటే ఈరోజు టీడీపీ ఎన్డీఏ కూటమిని గెలిపించింది. అయితే చంద్రబాబు నాయుడు గారు చేసిన పనిలో ఎక్కువ సీట్లని టీడీపీ వాళ్ళు తీసుకోవడంతో, జనసేనకి 21 సీట్లు ఇవ్వడంతో, బీజేపీకి 10 సీట్లు ఇవ్వడంతో జనసేన 100% స్ట్రైక్ రేట్తో గెలిచింది. ఈ జనసేనకి ఇచ్చిన 100% స్ట్రైక్ రేటు హిందువులదే. ఎందుకంటే బీజేపీ వర్గాలు చేరగానే ఆటోమేటిక్గా ఈ ముస్లిం క్రిస్టియన్ వర్గాలు రెండూ కూడా ఓటు దూరం అయిపోతుంది. చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు ఓట్లు వేయలేదు, అలాగే పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళు ఓట్లు వేయలేదు. కానీ ఇప్పుడు ఏదైనా మైనారిటీ శాఖలో వెళ్తే వాళ్ళకి మాత్రం వాళ్ళకి కేటాయింపులు అవి జరుగుతాయి. వాళ్ళు ఏమి ఇచ్చినా కూడా వాళ్ళకి ఇస్తున్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఒక 50 సీట్లు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిందంటే ఈరోజు చరిత్ర ఎలా ఉండేది, చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఎలా ఉండేది. కానీ అవేం ఆలోచించకుండా ఆయన కానీ లోకేష్ గారు కానీ వాళ్ళందరూ ఇంకా వరాలు వాళ్ళకే గుప్పిస్తున్నారు. సనాతన ధర్మం మీద ఇన్ని దాడులు జరుగుతుంటే, రాయి చోట్ల ఇంతటి దుర్ఘటన జరిగితే కనీసం దీని మీద చేయకపోగా హిందువులకి ఇంకా ఆంక్షలు పెడుతున్నారు. ఇది 1 కాదు 2 కాదు, ఎన్నో. ఇటీవల నా యూట్యూబ్ ఛానల్ కూడా బ్లాక్ చేశారు. ఎందుకంటే ఇలాంటి మాటలు చెప్తున్నాను. నా యూట్యూబ్ ఛానల్ కూడా బ్లాక్ చేశారు యూట్యూబ్ వాళ్ళు. యూట్యూబ్ నుంచి సపోర్ట్ లేదు, ఫేస్బుక్ నుంచి సపోర్ట్ లేదు, సోషల్ మీడియా ఉంది ఉండడం, కానీ స్వేచ్ఛ మాత్రం హిందువులకు చాలా తక్కువ ఉంది. ఈ విషయాన్ని గమనించాలి. నేను యూట్యూబ్ వాళ్ళకి ఎన్నో మెయిల్స్ పెట్టాను. నా దాంట్లో కంటెంట్ మీరు ఆల్రెడీ కాపీరైట్ కంటెంట్ అనో ఏదో కంటెంట్ ఉంది, తీసేస్తున్నానో తీసేమన్నాను. అలాగే మీకు ఏది అఫెన్సివ్ గా కంటెంట్ అంతా తీసి నా యూట్యూబ్ ఛానల్ రివోక్ చేయను అన్నాను. కానీ చేయట్లేదు. ఎన్ని మెయిల్స్ పెట్టినా సరే. అంటే మానిటైజేషన్కి దగ్గరలో ఉండి 4,000 మంది ఫాలోవర్స్ ఉన్న నా ఛానల్ మూసేశారు. అయితే నేను ఊరుకుంటామా? ఇప్పుడు ఒక నిప్పు కణికని ముక్కలు చేస్తే ఊరుకుంటుందా? ప్రతి కణము ఇంకో కణికగా మారగలుగుతుంది. చేత దీన్ని ఎవడు కూడా ఆపగలిగేది లేదు. ఆపడానికి ప్రయత్నిస్తే విజృంభణ జరుగుతుంది. అంతటి బలమైన శక్తి హిందూ శక్తి. ఎప్పటికైనా సరే ఈ విషయాలన్నింటినీ గమనించి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికైనా ఆయన మనసు మార్చుకుని హిందువుల మీద అన్యాయం జరగకుండా, హిందువుల మీద జరుగుతున్న దోపిడీలన్నింటినీ ఆపి, అఘాయిత్యాలను ఆపి, హిందువులకు కూడా కనీసం వాళ్ళ దగ్గర నుంచి డబ్బు, దేవాదాయ శాఖ వద్ద కోట్ల రూపాయల డబ్బులు తీసుకుంటున్నారు కదా, కనీసం మహాకుంభమేళకు ఒక్క ఏర్పాటు చేయలేదు, ఒక్క రాయితీ ఇవ్వలేదు. కాశీయాత్ర కనీసం పెద్దవాళ్ళకి కాశీయాత్రకు, ముసలి వాళ్ళకైనా సరే మీరు ఫ్రీ ఇవ్వక్కర్లేదండి, కనీసం రాయితీలు ఇవ్వండి యాత్రలకి ప్రభుత్వం తరఫు నుంచి. ఆవులు, మూగజీవాలు, మా ముక్కోటి దేవతల మూర్తుల యొక్క నడిచే స్వరూపాలు
వాటిని ప్రతిరోజు వేలాది లక్షలాది ఆవులను చంపేసి బీఫ్ సెంటర్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ. ఆ గోవాసన ఆపండి. అలాగే బీఫ్ సెంటర్స్ మూయించండి. వీటి చేయండి. గోవధ నిషేధ చట్టాన్ని చేయండి. ఇటువంటివి చేసి ఇప్పటికైనా మీరు జాగ్రత్త పడండి. లేకపోతే మాత్రం మీకు మీ పార్టీకి భవిష్యత్తు ఉండదు అనేది స్పష్టంగా తెలుసుకోండి. నాకు తెలుసు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద ఎగ్నిస్ట్ గా మాట్లాడిన వాళ్ళందరినీ సైబర్ క్రైమ్ ఇలాంటి రకరకాల కేసులు పెట్టి ఎలా మాయం చేస్తారో అందరికీ తెలుసు, నాకు తెలుసు. అటువంటి ప్రయత్నాలు మా మీద చేస్తారేమో తెలియదు, చేస్తే చేయొచ్చు. కానీ ఇలా చేస్తున్నారు కదా అని చెప్పేసి భయపడిపోయి హిందువులు మాత్రం వెనకడుగు వెయ్యరు అని మాత్రం స్పష్టంగా చెప్తాం. ఒకరిని కొడితే 10 మంది పొడతారు, 10 మందిని హింసిస్తే 1000 మంది తిరగబడతారు. ఇది హిందూ జనశక్తి, హిందువుల యొక్క సంఘటన శక్తి. ఈ నిజాన్ని గమనించకపోతే ఈరోజు ఎన్డీఏ కూటమికి పడిన టీడీపీకి కానీ జనసేనకి కానీ బీజేపీకి కానీ పడిన ఓట్లన్నీ కూడా హిందూ ఓట్లు మాత్రమే. హిందూ ఓట్లే వెళ్తే ఇంకా వేరే పార్టీలకు వెళ్ళి ఉంటాయి, కానీ ఇస్లామిక్ క్రిస్టియన్ ఓట్లు మాత్రం గ్యారంటీగా ఇటువైపు పడే అవకాశం లేనే లేదు. ఇలాంటి హిందువులతో గెలిచి హిందువులు కట్టే పన్నులతోటి బతుకుతూ హిందువుల విరాళాలతోటి నడిచే దేవాదాయ శాఖ నుంచి డబ్బులు తీసుకుని వరాలు వాళ్ళకి ఇస్తూ అక్రమాలు అకృత్యాలు మా మీద చేస్తూ ఎంతకాలం చేస్తారు అలాగా? దయచేసి ప్రతి ఒక్కరు గమనించండి. అలాగే ఈ కంటెంట్ మీకు కనుక నిజంగా నచ్చినట్లయితే, ఇందులో నిజం ఉంది అనిపిస్తే, ఇందులో అబద్ధం లేదు నిజం ఉంది అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్ని మళ్ళీ నేను మొదలుపెట్టాను ఒక వారం క్రితమే, ఇంకో కొత్త ఛానల్. ఈ ఛానల్ని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా ఇలాంటి నిజాలు బోల్డ్ తీసుకొస్తాను. ఇంకో చాలా చాలా ముఖ్యమైన విషయం, ఇందాక చెప్పాను చూసారా, ఇస్లామిక్ కంట్రీలు గాను క్రిస్టియన్ కంట్రీలు గాను మారేయని. ప్రపంచంలో ఏ ప్రాంతమైనా మొదట క్రైస్తవ ప్రాంతంగా మారుతుంది. ఆ క్రైస్తవ ప్రాంతాన్ని ఇస్లామిక్ వాళ్ళు వచ్చి ఆక్రమిస్తారు. అదే ప్రపంచం అంతా జరుగుతుంది. అందుకని ఇస్లామిక్ ఆక్రమణ అనేది వేగంగా జరుగుతుంది, క్రిస్టియన్ ఆక్రమణ అనేది నెమ్మదిగా జరుగుతుంది. అక్కడ యూరోపియన్ కంట్రీస్ని ఆక్రమించడానికి 50 సంవత్సరాలు పట్టింది క్రిస్టియన్స్ కి. కానీ ఇరాన్, ఇరాక్ ఇలాంటి ప్రాంతాలన్నింటినీ ఆక్రమించడానికి ముస్లింస్ కి చాలా తక్కువ కాలం పట్టింది. భారతదేశాన్ని ఆక్రమించడానికి చాలా తక్కువ కాలంలోనే ఆక్రమించేశారు. అలాగే భారతదేశం నుంచి పాకిస్తాన్ని, బంగ్లాదేశ్ని, మయన్మార్ని ఇలా ముక్కలుగా తీసుకుపోయారు. భారతదేశం నుంచి ఎంతో వేగంగానే తీసుకుపోయారు. ఎన్ని తీసుకుపోయినా ముక్కలు తీసుకెళ్ళగలిగారు, కానీ ప్రధానమైన భారతదేశాన్ని మాత్రం ఏమీ చేయలేకపోయారు. ఎందుకంటే భారతదేశంలో ఇంత బలం ఉంది కాబట్టి, హిందుత్వ బలం ఉంది కాబట్టి. అంటే ఒక ప్రాంతం మొదట కన్వర్ట్ అయ్యేది క్రిస్టియన్ గాను, ఆ కన్వర్ట్ అయిన దాన్ని ఇస్లామిక్ గా మారుతుంది. మీరు ప్రపంచంలో ఎక్కడైనా చూసుకోండి, ఏ ప్రాంతం అయినా సరే మొదట క్రిస్టియన్ ప్రాంతంగా మారుతుంది, ఆ తర్వాత ఇస్లామిక్ గా మారుతుంది. క్రిస్టియన్ ప్రాంతంగా మారడం నెమ్మదిగా జరిగితే ఇస్లామిక్ గా మారడం వేగంగా జరుగుతుంది. ఇస్లామిక్ గా మారేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ క్రిస్టియన్లు కూడా చంపి చిత్రహింసలు చేసి మాత్రమే మారుస్తారు. బంగ్లాదేశ్లో ఇటీవల మనం చూసింది అదే. చేత అవన్నీ కొద్దిగా దృష్టిలో పెట్టుకోండి. ఇటువంటి కంటెంట్ జనరల్గా నేను యూట్యూబ్ వాళ్ళే నా వీడియోని ఎక్కువసేపు ఉంచకపోవచ్చు, పెద్దగా సబ్స్క్రైబర్స్ లేరు కదా అనే ఉద్దేశంతో ఉంచొచ్చేమో. అందుకని మీరు దయచేసి ఇటువంటివి షేర్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. కనీసం ఎక్కువ మందికి ఇటువంటి సమాచారం చేరేలా చేయండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, హిందువుల్ని మొట్టమొదటి ఏదో ఒక దానికి మూఢత్వం వైపుకి తిప్పాలి. ఇది హైందవేతరమైన మూఢత్వంలోకి. అలా తిప్పే మొట్టమొదటి శక్తే సాయిబాబా. జాగ్రత్తగా చూడండి. మొదట సాయిబాబా వైపు తిప్పుతారు. సాయిబాబా వైపు తిరిగిన వాడికి అన్ని మతాలు ఒకటి, సబ్కా మాలిక్ ఏక్ హై, అల్లా మాలిక్ హై అంటారు. ఇందులో అల్లా మాలిక్ హై అనే మాట మర్చిపోయి మన వాళ్ళందరూ సబ్కా మాలిక్ ఏక్ హై, అందరి దేవుడు ఒకడే అనే మాటలోకి వస్తారు. ఆ అందరి దేవుడు ఒకడే దగ్గర నుంచి మెల్లిమెల్లిగా వాళ్ళు క్రిస్టియన్ గా మారుతారు. ఆ క్రిస్టియన్లు మెల్లిగా ముస్లింలుగా మారుతూ ఉంటారు. ఇది ఒక పథకం ప్రకారం ఇస్లామైజేషన్ అన్నమాట ఇది. అందుకని ఇది ముస్లింలుగా మార్చడానికి చేసే ఒక పథకం. ఇంకా చాలా 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 ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మార్పుల్లో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కమ్యూనిస్టులు అందరూ కూడా యాంటీ హిందువులు మాత్రమే. వారు క్రైస్తవులను విమర్శించరు, ముస్లింలను విమర్శించరు. హిందుత్వంలో ఉన్న లోపాలు అంటే, హిందుత్వంలో ఉన్న దోషాలు అంటే పెద్ద సినిమాలు తయారు చేస్తూ ఉంటారు. వాళ్ళు నాకు మతం లేదు కులం లేదు అంటారు, కానీ హిందుత్వాన్ని మాత్రమే తిడతారు. ఎక్కడ కూడా చూడండి క్రిస్టియానిటీని కానీ ఇస్లామిజాన్ని కానీ వాళ్ళు తిట్టరు. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక వర్గమే. అంటే హిందువుల్ని అటు సాయిబాబా వైపు కానీ ఇటు కమ్యూనిస్ట్ వైపు కానీ మార్చి, అక్కడి నుంచి క్రైస్తవులుగా మార్చి, ఆ క్రైస్తవం నుంచి ఇస్లామిక్ గా మార్చడం. అంటే అల్టిమేట్ టార్గెట్ ఇస్లామిక్ గా మార్చడం. భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చడానికి వందలాది సంవత్సరాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకా స్వతంత్ర భారతదేశంలో అయితే వక్ఫ్ బోర్డు అనే మహామారిని తయారు చేసేసి సిద్ధం చేశారు. ఎప్పుడైనా సరే కళ్ళు తెరవండి. భారతీయ జనతా పార్టీ ఒక్కటే మన గురించి ఆలోచిస్తోంది.
అలాగే భారతదేశం ఒక్కటే ఇప్పుడు మిగిలిన హిందూ దేశం. ఈ ఒక్క హిందూ దేశాన్ని మనం పోగొట్టుకున్నామంటే మనకి ఇంకా భవిష్యత్తు లేదు. ప్రపంచం మొత్తం మనదైన హిందువులం ఈరోజు ప్రపంచంలో ఎక్కడికి పోతున్నామో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో మనకి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఏర్పడింది. సెకండరీ క్యాడర్లో యోగి గారు కానీ ఇంకా రకరకాల మంది మహా నాయకులు తయారయ్యారు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు కనుక భారతీయ జనతా పార్టీని సపోర్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా మనల్ని మనం రక్షించుకోగలుగుతాం, మన భావితరాలను రక్షించగలుగుతాం, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క కుల మతాలని కూడా రక్షించగలుగుతాం. జై హింద్.